హలో గాయ్స్! వీకంతా పని చేసి వీకెండ్‌లో సరదాగా అలా ఫ్యామిలీతో బయటికెళ్తే చాలా బావుంటది కదా! అలాగే ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మేము కూడా మెదక్ బయలుదేరాం. యాక్చువల్‌గా మార్నింగే 5 కల్లా బయలుదేరదాం అనుకున్నాం గానీ, వేరే వేరే చిన్న చిన్న పనుల వల్ల అలా డిలే అయిపోయింది. సో, మేము 9కి బయలుదేరాం అనమాట. స్లో చెప్పు. ఎవరో నిలబెట్టినట్టే ఉన్నారు వాళ్ళు. అలా మాట్లాడుకుంటూనే మెదకైతే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 11:30, 11:45 అట్లా అయింది. ఎందుకంటే మధ్యలో మేము టిఫిన్ కోసం ఆగాము, అట్లా స్లోగానే వచ్చాము. పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే మాత్రం బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను మెదక్ రావడం. ఇప్పుడు దాకా అయితే నేను మెదక్ రాలేదు. మా వైఫ్ అండ్ వాళ్ళ బ్రదరు వాళ్ళు ముందే వచ్చున్నారు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ సిస్టర్ కూడా ఫస్ట్ టైం రావడం. పిల్లలైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. కార్లో కోతులు వచ్చినాయి, మంచి ప్లేసెస్ కూడా విజిట్ అయ్యాము. దీని తర్వాత మనం మెదక్ ఎంటర్ అయిన తర్వాత చర్చి దగ్గరలో కూడా వచ్చేసాము. ఇది చర్చి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకి మనకి రైట్ సైడ్లో స్పేషియస్గా చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. ఇక్కడంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకుంటాం. కార్ పార్క్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల ఒక బుక్ షాప్ అయితే కనిపించింది, చర్చ్కి సంబంధించింది. లోపలికైతే వెళ్ళి చూసాం ఏమేమి ఉన్నాయని. ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది, దాన్ని బాగా డెకరేట్ చేసి పెట్టారు. మనం కూడా అట్లా డెకరేట్ చేసుకోవాలంటే ఆ ట్రీస్ ఉన్నాయి, వాటికి డెకరేట్ చేసే లైట్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, దానికి సంబంధించిన డెకరేషన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ క్రాసెస్ ఉన్నాయి, లైట్స్ చాలా బాగున్నాయి అన్నీ. అవన్నీ చూసాము. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు స్టాక్ లేకపోయినా తెప్పిస్తామని చెప్పారు. చాలా బాగుంది కదా క్రిస్మస్ ట్రీ. 3-4 టైప్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇంకా వాల్ క్లాక్స్ ఉన్నాయి. చర్చ్ ఫోటోతో కూడా ఒక ప్రామిస్ కార్డు ఉంది అక్కడ. బాగుంది, సింపుల్గా ఒక షాప్ అయితే. దాని నుంచి బయటకు వచ్చాకైతే ఇప్పుడు చర్చ్లోకి వెళ్దాము. ఇంకా అది కనబడేదే చర్చ్. ఇది యాక్చువల్గా మొన్నటిదాకా కూడా ఏషియాలోనే పెద్ద చర్చ్ ఫస్ట్ ఇదే ఉండేది, బట్ ఇప్పుడు ఇది సెకండ్ అయింది. ఇప్పుడు ఫస్ట్ గోవాలో ఉన్న చర్చ్ అనుకుంటా, ప్లేస్ మారిపోయింది. 400 సంవత్సరం చీకటి కాలం అయితే ఈ మధ్య కాలంలో కూడా దేవుని యొక్క ప్రవచనం లేదు,
దేవుని యొక్క మరి మాటలు లేవు చీకటి కాలం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక ప్రవర్తకులని సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరియస్ 100 years అంట. అంటే 1924 నుంచి 2024 100 years. గ్రేట్. చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము. దూరం నుంచి చూసినప్పుడు కూడా అంత అనిపించలేదు, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా హైట్ ఉంది అది. ఈరోజు యాక్చువల్లీ సండే కావడం వల్ల సర్వీస్ జరుగుతుంది. ఎక్కడ ఫొటోస్ వీడియోస్ తీయొద్దని బోర్డులు పెట్టారు, కానీ మనం ఆగం కదా, లోపల ఎట్లా ఉందో ఒక లుక్ వేద్దామని చెప్పి జూమ్ లాగా అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఇక్కడ ఫుల్ ప్లేస్ ఉందేమో. మా వాళ్ళిద్దరూ రెచ్చిపోయి ఆడుకున్నారు. చర్చి ఇది సైడ్ వ్యూ అనమాట. సైడ్ నుంచి కూడా బాగుంది. వీడియో తీద్దామని చూస్తే ఇక్కడేమో బాగా ఫోజులు ఇస్తా కనిపించాడు. ఒక లుక్ వేసాను, బాగున్నాడు, సూపర్ ఉన్నాడు హీరో. ఎందుకు మా వాడిని ఫోటోలు తీసేదారంటే మా బాగుంది కాడు, పెద్ద ఫోటోగ్రాఫర్ ఆడు. మామూలుగా వీడు ఫొటోస్ మొన్న నాదో ఫోటో తీశాడు. ఆ ఫోటో తీసి అక్కడ మీద ఒపీనియన్ మార్చేసుకున్నాను నేను. కొంచెం చర్చి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న గొర్రె పిల్లని కట్టేసి ఉంచారు. మా వాడికి కుక్కలన్నా, గొర్రె పిల్లలన్నా, దూడ పిల్లలు, ఆవు పిల్లలు అంటే భలే ఇష్టం. వాటితో ముందెళ్ళి భలే ఆడుకుంటాడు. ఏదో మొక్కలు పిక్కుని వచ్చి గడ్డి పెట్టాడు. తర్వాత అలా చెల్లిని పిలుచుకొని వచ్చాడు. ఇక్కడ ఒక గొర్రె ఉందని ఆమెతో కూడా పెట్టించాడు. ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదు. అంత ఎండ ఉన్నా కూడా వీళ్ళు అసలు ఎక్కడా తగ్గట్లేదు, ఫుల్ ఆడేసుకుంటున్నారు. అంత ఎనర్జీ ఎట్లా వస్తుందో కూడా తెలియట్లేదు ఆ చిన్న ప్రాణాలకి. ఈలోపు సడన్గా కోత వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దీని వెనక పరిగెద్దామని చూశాడు మనోడు. గట్టిగా అరిచేసరికి ఆగిపోయాడు, లేదంటే దాని వెనక వెళ్ళిపోదామని చూశాడు. ఇలా చాలాసేపు ఆడుకున్నారు వీళ్ళు కూడా. సండే కాబట్టి చర్చ్ లోపల అసలు ఖాళీ లేదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటే ఆ షాప్స్ చూద్దామని ఇటు వచ్చాము. వాళ్ళు చిన్న చిన్న షాపింగ్ ఏదో చేశారు. ఇదంతా అయిపోయాక పిల్లలు బొమ్మలు కావాలంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము. మా వాడేమో కార్లు, జేసీబీలు, ట్రైన్లు అనుకుంటూ అవి ఇవి కావాలన్నాడు. మా బుడ్డిది మాత్రం స్లేట్స్, అది ఏబిసిడీలు ఇవి అడుగుతుంది. అప్పుడు నాకు ఆల్రెడీ ఆ ఏబిసిడీస్ అవి ఒక సెట్ ఉంది ఇంట్లో. సో ఈ చిన్న ఎల్సిడి ఒకటి తీసుకున్నాము. దాంట్లో అయితే చక్కగా పెన్సిల్తో కూర్చొని రాసుకుంటూ ఉంటుంది. అది ఒకటే కూర్చొని రాసుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. అది కావాలంది, కానీ ఏబిసిడీలు కూడా అది ఆల్రెడీ ఇంట్లో ఉందని వద్దని చెప్పాము. మా వాడిగా మంచిగా జేసీబీ అవి దొరికేసరికి హ్యాపీగా ఉన్నాడు. కవర్లో వేసుకొని కవర్ వదలట్లేదాడు. కార్లో పెడతానన్నా ఇవ్వకుండా పట్టుకునే కూర్చున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. షాపింగ్ కంప్లీట్ అయిపోయాక చిన్నగా మేము స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం 3 దగ్గర అవుతుంది. పోచారండానికి 15 kilometers చూపిస్తుంది. మ్యాప్ పెట్టేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మేము. ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చాము ఇంటి దగ్గర నుంచి. ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని తినేద్దామని చూస్తున్నాము. బట్ అదే డ్యామ్ దగ్గరికి వెళ్ళాక చూద్దామని ఆగాము. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుంది అనేది మాకు ఐడియా లేదు. వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి ఎవరైనా వచ్చేటట్లయితే. అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది వాటర్కి. అయితే ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే
గుంటూరులో కూడా ఒక రూట్ ఇట్లానే ఉంటుంది, ఇట్లానే అనిపిస్తుంది నాకు. అదే అనుకున్నాను నేను కూడా. అయితే ఇక్కడ నుంచి బోర్డ్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఎలుగుబంట్లు అవి ఉంటాయని కూడా ఇక్కడ బోర్డులు పెట్టేసి ఉన్నాయి, కానీ ఏం కనిపించలేదు మాకైతే. ఎలుగుబంట్లు తిరుగుతాయి అంటే బల్లులు తిరుగుతాయి. బల్లులు ఏ యాక్టర్ మాషా పేరులో బేరు ఉంటుంది చూడు, అవి తిరుగుతాయి ఇక్కడ. అది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అది చూస్తాం అన్న వాడు మామని తీసుకొని పోతాడు. మన కారు ఇది ఏదో ఒకటి వేయించుకోవచ్చు. మళ్ళీ కూడా పాస్ యాక్చువల్గా పోచారం డ్యామ్కి ఇంకా 4-5 కిలోమీటర్స్ ఉంది, కానీ బోర్డు చూసి ఇక్కడ ఆపాము మేము. ఇక్కడ ఏముందో మాకు ఐడియా లేదు. జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం అంట. ఈ 3 టైప్ ఆఫ్ జింకలు ఇక్కడ ఉంటాయని చెప్పారు. ఎలాగో ఫుడ్ కూడా ఉంది, ఫుడ్ ఇక్కడ కూర్చొని తినడానికి వీలుంది, సో ఇక్కడే ఆగి తినేసి వెళ్తాం. పోచారం రిజర్వాయర్ జరగచ్చు, ఇక్కడ కూర్చొని తినడానికి మంచిగా ప్లేస్ ఉంది. ఆ చెట్టు జరుగు అడుగు. తలపైన మంకీ ఉంది బావా, చూస్తుంది. ఏందంటరా తినారా ఫాస్ట్ తిని మంకీస్ వస్తాయి. అది వాడి చెట్టు మీద ఉంది, వచ్చింది తినకపోతే ఖర్చు తిని ఫాస్ట్. అదిగో ఆరాధ్య అక్కడ కింద గుడి మొహం జింకల సంరక్షణ కేంద్రంలో ఒక 5 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉంది. అది అడల్ట్స్కి 100 రూపీస్, చైల్డ్స్కి 50 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. మిస్ అయితే అవ్వద్దు, చాలా బాగుంది. ఎంత కట్టారు? 550. జింక దానిపైన ఉందిరా. తుమ్మ సీటు అదిగో కోతిరా, కోతిని చూడడానికే 500 కట్టింది మనం. నాకేం కనబడలేదురా. కోతులే ఉన్నాయి. లోపలికి కృష్ణ జింక, అది బొమ్మ జింక. వెనక వాళ్ళు లేడు కదా, ఉంది ఒక కారు. అడిగే మరి ఇంకా అక్కడైతే ఉన్నాయి. చూసుకో చూసుకో, ఇంకా మంది బాగుంది. బాగా కనపడుతుందిరా. పైగా బ్రెడ్ తెస్తే వేయచ్చు వాటికి. జింకలో ఈ బలం ఉండే జింకల అన్నీ రైట్ సైడ్గా ఉన్నాయా? ఒక్క కొండ చిల్లు వస్తే బాగుంది.
అయ్యేమన్నా చేస్తే ఈ కృష్ణ ఏం చేయ పారిపోతాయి మనం. వాస్తవానికి అయితే ఆ ముందున్న వెహికల్ అది గవర్నమెంట్ వెహికలే, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే 10 మంది ఉంటేనే ఆ వెహికల్ తీస్తాము, లేదంటే 1000 రూపీస్ పే చేయమన్నారు, లేదంటే మీ ఓన్ వెహికల్ మీరే రమ్మని చెప్పారు. బట్ ఆ వెహికల్లో ఏంటంటే వ్యూ చాలా బాగుంది అటు ఇటు చూడడానికి. ఓన్ వెహికల్లో ఏంటంటే మనం ఒక విండోలోంచి చూడగలం కాబట్టి అన్నీ చూడలేకపోయాం. ముందుకెళ్ళినాక వెళ్ళాలా మళ్ళీ రైట్ మొత్తం బయటకి వెళ్ళి మెయిన్ రోడ్ 1/2 కిలోమీటర్ పోయినది. చింతకాయలు కాదు. అరెస్ట్ చేసి రిపోర్ట్ చేసుకున్నావా దయట జాగ్రత్త. పోచారం రిజర్వాయర్ ఇది. గంటలం పోచమ్మ రివర్. దాన్ని కూర్చుండే వాడను పడక ఇందాక బాగా వచ్చింది కదా ఇటు నుంచి తీయాలి. ఏం పని ఇవ్వట్లేదు ఇంకా అడిపోరు అది ఆ చెట్టు మీద ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇదంతా డ్యామ్లో బ్యాక్ వాటర్ అనమాట. ఫొటోస్ అయితే చాలా దిగాం మేము. నువ్వే ఊగుతున్నావు. పడిద్రా బొక్క వాళ్ళు మళ్ళీ మాకు నువ్వు కూర్చో, చెల్లి పక్కన కూర్చో, ఒకసారి ఫోటో దిగు. చూడండి డాడీ కలిసి మొత్తం తిరిగి చూడొచ్చు. బ్లూ కలర్ రూట్లో పోవాలి. ఎక్కడ యాక్చువల్గా ఈ శాంచురీలో చాలా జింకలు ఉన్నాయని చెప్పారు, కానీ ఈరోజు సండే అవ్వటం వల్ల ఆ ఎక్కువ మంది రావడం, ఆ నాయిస్ వీటి వల్ల అవి బయటికి ఎక్కువ విజిబిలిటీ లేకుండా దూరంగా లోపలికే ఉన్నాయని చెప్తున్నారు. సాంబా అది దొరుకుంటూ వచ్చింది అనుకో, లేనిపోయింది. ఆగురాడు ముందుకు పోయి ఆపుతూ మీ ఆత్రం పడి వెనకొచ్చే వాళ్ళకి కనపడాలిగా, వాళ్ళకి కూడా పాపం దాని మొహం కనపట్ల. బొమ్మ అంట అసలు కదల అట్లా బొమ్మలాగే ఉందిగా. ఏందో ఇల్లు వచ్చారు అని చూస్తుంది అది కూడా. కదిలితే ఇప్పుడు కదిలింది అది తింటాను. యాక్చువల్గా దుప్పి మంచిగా తింటా ఉంది. మేము రాగానే సౌండ్కి సడన్గా స్టాచ్యూలో ఆగిపోయింది. దాన్ని చూసి బొమ్మ నిజమైందో మాకు కాసేపు అర్థం కాలేదు, తర్వాత కదిలింది. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉందన్నమాట. ఈ వాచ్ టవర్కి రమ్మని చెప్పి మాకు ముందున్న డ్రైవర్ చెప్పాడు. ఇది కరెక్ట్గా సెంటర్లో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఆ రిజర్వాయర్లో ఉన్న బ్యాక్ వాటరు ప్లస్ శాంచురీ మొత్తం వ్యూ బాగుంటుందని చెప్పారనమాట. చూడాలి అది. ఇప్పుడు వెళ్ళి ఎక్కి చూసి అక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందో అక్కడ నుంచి కూడా ఒక షాట్ పెడదాం. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 3.5 కిలోమీటర్స్ ఉంది రైడు. వాచ్ టవర్ ఉంది, పైకి ఎక్కి చూద్దాం.
ఇందాక సాంబార్ కనపడింది అటు ఇటు గంట కదా మనం వచ్చింది స్లాబ్ తగిలిందంట బావ పైన స్లాబ్ తగిలింది చూస్తాను అక్కడ వాచ్ టవర్లో 2 స్టెప్స్ ఉన్నాయి. పైన స్టెప్ ఎక్కిన తర్వాత వ్యూ ఇట్లా ఉంది, చాలా బాగుంది. బ్యాక్ వాటరు, ఈ ల్యాండ్స్కేపు సూపర్ ఉంది. కానీ ఇక్కడ ఎక్కే చోట మాత్రం కొంచెం ఇబ్బంది. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఎక్కలేరు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఉంది ఇదిగో నుంచో ఇదిగో ఫోటో దిగదు కానీ ఇదిగో ఇది చేతికి పట్టుకో పోనీ అటు పోనీ వెళ్ళిపోదాం. అసలు నాకు ఆ రోడ్డు బాగా నచ్చింది. వన విజ్ఞాన కేంద్రం తెలుసు. వాచ్ టవర్ ఎక్కి దిగిన తర్వాత మిగిలిన 3.5 కిలోమీటర్స్లో ఒక్క జింక కూడా మాకు కనిపించలేదు. ఎందుకంటే అప్పటికే 6 అయిపోయింది టైము. బయటకు వచ్చాము. ఇది యాక్చువల్గా రైట్ సైడ్ నుంచి కార్లు వస్తున్నాయి కదా, ఆ రోడ్లో మేము వెళ్ళాలి. కానీ గూగుల్ తల్లి చెప్పిందని చెప్పి ఇంకా స్ట్రైట్గానే వెళ్ళిపోయాం మేము. మాకు వేరే రూట్లో చూపిస్తుంది గూగుల్. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే పొలాల్లోకి ఉంది రోడ్డు. సరే అని చెప్పి గూగుల్ చూపిస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోయాము. యాక్చువల్గా అటు నుంచి కూడా ఒక రోడ్డు ఉండేది, కానీ అది మొత్తం ఈ వాటర్ ఎప్పుడైతే వచ్చిందో అది మొత్తం కొట్టుకుపోయి అది అసలు రోడ్డు లేకుండా అయిపోయింది. అక్కడికి వెళ్ళడం కూడా ఒక రకంగా మంచిదైంది, ఎందుకంటే ఒక మంచి స్పాట్ ఒకటి నాకు కనిపించింది. అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసి పెట్టాను, చూడండి. చిన్న వాటర్ ఫాల్ ఉంది, చిన్న డ్యాము ఏదో. యాక్చువల్గా అక్కడ ఉంది పెద్ద డ్యాము. మేము కార్ బై మిస్టేక్ ఇక్కడ తీసుకొచ్చాము, మ్యాప్ చూస్తే. ఇక్కడ ఒక చిన్న పిల్ల కాలువ ఉంది. ఇక్కడ నుంచి ఇటు కిందకి వాటర్ వెళ్తున్నారు, ఎందుకంటే ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఊళ్ళోకి వెళ్ళి అక్కడ పొలాలన్నీ మునుగుతున్నాయని ఇప్పుడే వీళ్ళు వచ్చారనమాట. ఇక్కడ ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ పోచారం డ్యామ్ వ్యూ దగ్గర నుంచి కొంచెం ముందు అది డ్యాము, ఇది వచ్చేసరికి డ్యాము. అక్కడ నుంచి ఇది కొంచెం ముందుకు అనమాట. వాటర్ మాత్రం ఫ్లో పెరిగింది, ఇప్పుడు పైకి లేస్తున్నారు. హైలైట్. యాక్చువల్గా ఆ ప్లేస్ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే చీకటి పడింది. వీడియోలో మీరు చూస్తూనే ఉండొచ్చు, లైటింగ్ చాలా తక్కువ అయిపోయింది. వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా ఉన్నాయి, చాలా స్లోగా వస్తున్నాయి నీళ్ళు. ఎందుకంటే ఇక్కడున్న ఓవర్ఫ్లో అయ్యి కింద పడుతున్నాయి.
ఇదంతా కూడా నార్మల్గా ఉన్న ఒక చిన్న గోడ లాంటిది. ఈ వాస్తవానికి ఇది కాదు డ్యాము. డ్యామ్కి ఇంకా ముందుకెళ్ళాలి. నడుచుకుంటూ ఈ వేలోనే వెళ్తాం. బ్యాడ్ బాయ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదంతా బ్యాక్ వాటర్ అన్నమాట. ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఆ ముందు యాక్చువల్గా ఈ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ గేట్లు అయితే ఏదైతే ఉన్నాయో క్లోజ్ చేస్తున్నాయి అన్నమాట. ఫుల్ లెవెల్ వాటర్ అయితే ఉంది. ఏం వదలలేదు అక్కడ కూడా. ఈ పైన ఉన్న వాటర్ వరకు చిన్నగా కిందకి ఫ్లో అయ్యి కింద పడుతున్నాయి అంతే. కింద ఆ ఫ్లోర్ కూడా జారుతుంది. చాలా జాగ్రత్తగా నడవాలి. ఎవరైనా వచ్చినా కూడా సెంటర్లోనే నడవండి. ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడు ఎంతైతే డెప్త్ ఉందో 30 feet 35 feet పైన ఉంటుంది. ఇక్కడ ఎంతైతే డెప్త్ ఉందో రైట్ సైడ్ వాటర్ లెవెల్ కూడా అంతే డెప్త్ ఉంటుంది. యాక్చువల్లీ ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే గేట్లు అయితే ఆ ముందే ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా రిటర్న్ అయిపోతున్నారు. అప్పటికే చీకటి పడిపోయింది. 6:15 అవుతుంది. దట్స్ ఇట్ గైస్. ఈరోజు మాత్రం నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఇయర్లో ఇదే బెస్ట్ డే అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఇట్లా సరదాగా ఎక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అది కామెంట్ చేయండి. వీడియో ఇక్కడి దాకా చూసినందుకు అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ. See you in next video.